నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా మంది ఇష్టపడే ఒక ప్రత్యేకమైన కాలం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మామిడి సీజన్. మామిడి పండు మన దేశంలో పండ్ల రాజుగా ప్రసిద్ధి చెందింది. చిన్నవారు నుండి పెద్దవారు వరకు అందరూ ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు. భారతదేశంలో సాధారణంగా మార్చి నెల నుండి జూలై నెల వరకు మామిడి సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో మామిడి చెట్లు చిన్న చిన్న పూలతో నిండిపోతాయి. ఈ పూలే తరువాత మామిడి పండ్లుగా మారతాయి. మామిడి పండ్లు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని ఇస్తాయి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పూల దశ అంటారు. ఈ దశలో వాతావరణం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ వర్షం, గాలి లేదా అధిక ఉష్ణోగ్రత ఉంటే పూలు రాలిపోవచ్చు. అందుకే రైతులు ఈ సమయంలో చెట్లకు సరైన నీరు, ఎరువులు అందిస్తారు. తేనెటీగలు మరియు ఇతర పురుగులు పూల మధ్య పరాగాన్ని తీసుకెళ్లి పండ్లు ఏర్పడేలా సహాయపడతాయి. ఈ ప్రక్రియను పరాగ సంపర్కం, పొలినేషన్ అంటారు. పూలు పరాగసంపర్కమైన తర్వాత చిన్న చిన్న మామిడి కాయలు కనిపిస్తాయి. ఈ దశను పండ్ల అభివృద్ధి దశ అంటారు. ఈ సమయంలో రైతులు చెట్లను కీటకాలు మరియు వ్యాధుల నుండి రక్షించాలి. సరైన సమయంలో మందులు పిచికారీ చేయడం చాలా అవసరం. చిన్న కాయలు క్రమంగా పెద్దవిగా మారుతాయి. కొంతకాలం తర్వాత అవి పచ్చ రంగు నుండి పసుపు లేదా నారింజ రంగుకు మారతాయి. మామిడి సీజన్లో అత్యంత ముఖ్యమైన దశ పంట కోత దశ. ఈ సమయంలో పండ్లు పూర్తిగా ఎదిగి మార్కెట్కు పంపడానికి సిద్ధంగా ఉంటాయి. రైతులు చెట్లపైకి ఎక్కి లేదా ప్రత్యేకమైన కర్రలతో పండ్లు జాగ్రత్తగా కోస్తారు. తరువాత వాటిని సైజు మరియు నాణ్యత ఆధారంగా వేరుచేసి మార్కెట్కు పంపిస్తారు. ఈ సమయంలో మార్కెట్లో అనేక రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. బంగినపల్లి, ఆల్ఫాన్సో, కేసర్, తోటాపురి, దశేరి. ప్రతి రకం మామిడి పండుకు ప్రత్యేకమైన రుచి మరియు వాసన ఉంటుంది. మామిడి పండ్లను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. మన ఇళ్లలో మామిడి పండ్లతో చాలా వంటకాలు తయారు చేస్తారు. ఉదాహరణకు మామిడి జ్యూస్, మామిడి పచ్చడి, మామిడి జామ్, మామిడి ఐస్ క్రీం, మామిడి మిల్క్ షేక్. ప్రత్యేకంగా వేసవికాలంలో మామిడి పచ్చడి తయారు చేసి సంవత్సరం మొత్తం ఉపయోగిస్తారు. మామిడి సాగు రైతులకు మంచి ఆదాయం ఇస్తుంది. అనేక మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. ప్రయోజనాలు: రైతులకు ఆదాయం పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కలుగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తుంది. ఎగుమతుల ద్వారా విదేశీ ఆదాయం వస్తుంది. భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా మామిడి పండ్లు ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటి. మామిడి సీజన్లో రైతులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు ఆకస్మిక వర్షాలు, బలమైన గాలులు, కీటకాలు మరియు వ్యాధులు, నీటి కొరత, పూలు మరియు కాయలు రాలిపోవడం. ఈ సమస్యలు పంట దిగుబడిని తగ్గించవచ్చు. మామిడి చెట్లు పర్యావరణానికి చాలా ఉపయోగకరమైనవి. వాటి ప్రయోజనాలు: ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి, నీడ ఇస్తాయి, పక్షులకు నివాసంగా ఉంటాయి, నేల ఎరోషన్ను తగ్గిస్తాయి, గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొత్తానికి మామిడి సీజన్ రైతులకు మరియు ప్రజలకు ఒక వరం లాంటిది. మామిడి పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. రైతుల కష్టం వల్లే మనకు ఈ రుచికరమైన పండ్లు అందుతున్నాయి. కాబట్టి రైతులను గౌరవిద్దాం మరియు ప్రకృతిని కాపాడుదాం. మామిడి సీజన్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యవసాయ కాలాలలో ఒకటి. మామిడి పండు తియ్యటి రుచి, పోషక విలువలు మరియు ఆర్థిక ప్రాముఖ్యత కారణంగా పండ్ల రాజుగా పిలుస్తారు. భారతదేశంలో మామిడి సీజన్ కాలపట్టిక: డిసెంబర్, జనవరి పూల మొగ్గలు ఏర్పడటం, జనవరి, ఫిబ్రవరి పూల దశ ఫ్లవరింగ్, మార్చి, ఏప్రిల్ చిన్న కాయలు ఏర్పడటం, మే, జూన్ పండ్లు పెద్దవిగా మారటం, జూన్, జూలై పంట కోత హార్వెస్టింగ్,
ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సాధారణంగా ఏప్రిల్ నుండి జూన్ వరకు మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్. పూల దశలో తక్కువ తేమ, హ్యూమిడిటీ. పండ్ల అభివృద్ధి సమయంలో వేడి మరియు పొడి వాతావరణం. అనుకూల నేల, నీరు నిల్వ కాకుండా ఉండే నేల. సాండీ లోమ్ నేల, శాండీ లోమ్ ఉత్తమం. నేల pH 5.5 నుండి 7.5. ముఖ్యమైన సూచన: నీరు ఎక్కువగా నిల్వ ఉంటే చెట్ల వేర్లు పాడవుతాయి. కాబట్టి మంచి డ్రైనేజ్ అవసరం. ఇది మామిడి సాగులో అత్యంత సున్నితమైన దశ. ఈ దశలో వచ్చే సమస్యలు: పూలు రాలిపోవడం, కీటకాలు దాడి, ఆకస్మిక వర్షం, అధిక ఉష్ణోగ్రత. పరిష్కారాలు: సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేయడం, సరైన నీరు అందించడం. కీటక నియంత్రణ చర్యలు: ఎక్కువ నీరు పోయకుండా జాగ్రత్త పడటం. మామిడి హాపర్, ఫ్రూట్ ఫ్లై, మిలీబగ్, స్టెమ్ బోరర్. ప్రధాన వ్యాధులు: పౌడరీ మిల్డ్యూ, ఆంత్రాక్నోస్, లీఫ్స్. నివారణ చర్యలు: నియమితంగా మందులు పిచికారీ చేయడం, తోటను శుభ్రంగా ఉంచడం, దెబ్బతిన్న ఆకులను తొలగించడం, సిఫారసు చేసిన మందులు ఉపయోగించడం. మామిడి సాగు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైన ఆదాయ వనరు. ప్రయోజనాలు: రైతులకు స్థిరమైన ఆదాయం, కార్మికులకు ఉద్యోగ అవకాశాలు, ఎగుమతుల ద్వారా దేశానికి ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా మామిడి పండ్లు ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటి. మామిడి పూల దశ, పండ్ల అభివృద్ధి, పంట కోత మరియు రైతులు ఎదుర్కొనే సమస్యలు వంటి ముఖ్యమైన అంశాలను సులభంగా వివరించాము. ఈ వీడియో రైతులకు, విద్యార్థులకు మరియు వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.